కాకపోతే హరీష్ శంకర్ గారు ఇట్లా ఎందుకు చూసే సినిమా అర్థమైతే లేదు. సినిమా చెప్పుకున్నట్టు ఏం లేదు, ఓకే వన్ టైం చూసుకోవచ్చు, అంతకుమించింది ఏం లేదు. మెయిన్ చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఎందుకంటే హీరోయిన్ చెప్పాలంటే మెయిన్ సినిమా మొత్తం హీరోయిన్ మీద కథ నడుస్తుంది. సినిమా మొత్తం హీరోయిన్ బాగుంది, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఉంటుంది సినిమా మొత్తం. ఒక డిఫరెంట్ సినిమా తీసుకొచ్చిన హరీష్ శంకర్ గారు. కాకపోతే ఏదో చూపిస్తాం, ఏదో చేయాలనుకున్న సినిమాలో కొద్దిగా ఏం చెప్పినట్టు ఏం లేదు. ఇంకా బాగా తీసేయండి, సినిమా బాగుంటుండే. రవితేజ కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అనుకున్నాం, కానీ కొద్దిగా నార్మల్ సినిమా. రవితేజ గారు ఇంకో మంచి హిట్ సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా మాత్రం కొద్దిగా మేము చెప్పుకున్న స్థాయికి లేదు సార్. మేము డిసప్పాయింట్ అయినాం రవితేజ ఫ్యాన్స్ అంతా. సార్ మీరు మాత్రం యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసి రవితేజ గారు. సినిమా మాత్రం సాంగ్స్లో డ్యాన్స్ బాగా చేసారు. మెయిన్ సినిమాలో హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. చాలా బాగా నచ్చింది ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ ఉన్నాడు కదా, ఆయన ఎంట్రీ చాలా బాగా నచ్చింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు కొంచెం కెమెరా రోల్గా జస్ట్ అది బాగుంది. సినిమా స్టోరీ కొంచెం అంత బాగోలేదన్నమాట, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే. సెకండ్ హాఫ్ కానీ ఏంటంటే రైడ్ చేస్తాడు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా రవితేజ గారు, మొత్తం ఒకే ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఇంట్లో కూర్చోకుండా స్టోరీని కొంచెం బయటికి తీసుంటే హరిశంకర్ గారు ఇంకా మంచి పేరు వద్దు. డైలాగ్స్ వరకు చాలా బాగున్నాయి, ఒక్క డైలాగ్ కూడా చాలా బాగా రాశారు హరిశంకర్ గారు. కానీ స్టోరీ మాత్రం ఎండి చేస్తారని జనాలు నా ఫీలింగ్ కూడా. డైరెక్షన్ కనిపిస్తుంది, అన్నీ కనిపించాయి, కానీ స్టోరీ కనిపించలేదన్న. మొత్తం ఒకే ఇంట్లో కూర్చున్నాడు. అది ఈ సినిమాలో లవ్ ఉంది కానీ స్టోరీ లేదు, అదనమాట. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, రవితేజ గారు యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ చేసింది అంతా బాగుంది. స్టోరీ లేదు, ఏం చేస్తాం. కానీ రెప్పల్లో అని చెప్పి ఒక నల్లంచి చీర సాంగ్ మాత్రం చాలా బాగుంది, బాగా నచ్చింది. థ్యాంక్స్. అంతేం లేదు, సినిమా అయితే నార్మల్గా ఉంది, చూడొచ్చు. హై ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. ఏదో రైడింగ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఏదో ఒకరి తర్వాత ఒకరు తీసుకొచ్చారు తప్ప ఏం లేదు. సినిమాలో మాత్రం యావరేజ్ తప్ప ఏం లేదు. హరీష్ శంకర్ గారిది రవితేజ గారిది మిరపకాయ అవన్నీ ఒక లెవెల్ ఉంది, ఒక లెవెల్ ఉంది. పోతే చాలా ల్యాగ్ చేశారు, చిన్న పాయింట్ వరకు సాగదీశారు తప్ప ఏం లేదు బాబు. సినిమాలో అయితే బాగానే ఉంది, కామెడీ సత్య కామెడీ ఒకటి బాగుంది అంతే తప్ప ఇక బాగా పాటలు కూడా అంత ఏముండవు, పాటలు కూడా ఏం లేదు, యావరేజ్గా ఉంది సినిమా మాత్రం. చూడ ఒక హీరో ఎంటర్ అవుతాడు, ఎలా ఉంది ఏది డిజెట్ అదే ఆయన ఒక్క 2 minutes తప్ప ఏముండదు, వాడి అంతే తప్ప ఏం లేదు సినిమాలో. యావరేజ్ చూడ ఒకసారి డిస్ట్రిబ్యూటర్లు కానీ, అలాగే హీరో గారు కానీ, లేకపోతే దాని ఏమంటారు డైరెక్టర్లు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, వీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలి. ఎంతసేపు రివ్యూవర్లు తిడితే ఏమీ రాదు. రివ్యూవర్లకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారు, ఏమీ ఇవ్వట్లేదు కదా. సినిమాలో ఏం నచ్చిందంటే సినిమాలో డైరెక్షన్ నచ్చింది, సినిమాలో స్టోరీ కూడా పర్లేదు, బాగానే ఉంది. నా వరకు అయితే నేను చెప్పేది ఏంటంటే సినిమా ఒకసారి చూడొచ్చు బ్రో. కాకపోతే వీళ్ళు చేసే తప్పు ఏంటంటే సినిమాని ప్రేక్షకులతో కలిసి చూడరు. సినిమా ప్రేక్షకులతో కలిసి చూస్తే డైరెక్టర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, హీరోలకు కానీ ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇప్పుడు 3 గంటలు సినిమా ప్రేక్షకులు ఏం రియాక్ట్ అవుతున్నారు, దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అని తెలిసిద్ది. ప్రేక్షకులతో కూర్చొని సినిమా చూడాలి. ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అందరూ. అది నేను చెప్పేది. ఈ సినిమా అయితే దాదాపు ఒక 50 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా సినిమా చెప్పాను కదా బ్రో, ఒకసారి చూడొచ్చు. ఫైటింగ్స్ ఉంటుంది అన్న. 80s 90s అంటే మనం 90s ఫ్యామిలీ స్టోరీస్ చూసినాం, అలాంటి చాలా చూసినాం. సో ఇలాంటి కొత్త స్టోరీలు కూడా మాకు తెలియాలి. ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఇండిపెండెన్స్ టైంలో అన్న మూవీ లాగైతే నాకు ఎక్కడ అనిపించలేదు అన్న. అక్కడక్కడ ఏదో కొంచెం ఎంగేజింగ్గా లేదు అంతేగాని అన్న. హీరోయిన్ అయితే కత్తిలా ఉందన్న, టు బి ఫ్రాంక్. హీరో కన్నా హీరోయిన్ అయితే కత్తిలా ఉంది నిజంగా. ఇండస్ట్రీకి దొరికిన మరో కాజల్, మరో శ్రీలీల అనుకోవచ్చు. అన్న సినిమా అట్టర్ ఫ్లాపా, సినిమా బ్లాక్ బస్టరా, సినిమా సక్సెసా, సినిమా ఇట్టా, నేనైతే ఒక్క ముక్క కూడా చెప్పాను. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉంది అనేది. అన్న సినిమా చూసి వచ్చామంటే సినిమా ఎలా ఉందనే చెప్తామన్న, అంతేగాని నా ఒపీనియన్ చూసి మీరు వెళ్ళడం అని. అన్న స్టోరీ అయితే చాలా బాగుంది అన్న. అన్న ఎన్ని 100 కోట్లు కాదు కానీ డబ్బులు అయితే వస్తాయి, లక్షలు అయితే వస్తాయి, అంతేగాని కోట్లు అయితే చెప్పాను. అది ఎన్ని కోట్లు తీసిండో నాకైతే తెలియదు కానీ లక్షలు వస్తాయి అన్న, అంతేగాని కోట్లు అయితే రాదు అన్న. రోజుకి చెప్తున్నా నేను, అలా ఎన్ని రోజులు ఆడుతుంది, ఎన్ని నెలలు అయితే, ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పలేము కానీ. అంటే సినిమా బాగుంది అన్న.